ప్యారానగర్ నల్లపల్లి డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా ప్రజా బ్యాలెట్ నిర్వహణ. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నల్లపల్లి ప్యారానగర్ లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు వద్దంటూ ప్రజా వ్యతిరేకత. జేఏసీ ప్రజా సంఘాల నిర్ణయాల మేరకు అన్ని గ్రామాలలో ప్రజా బ్యాలెట్ ఓట్లు నిర్వహించారు. తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దంటూ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రోజువారీ నిరాహార దీక్షలు చేస్తున్న మండల ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రుల వరకు వినతి పత్రాలు ఇచ్చిన గ్రామస్తులు, ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు ఎత్తివేయాలి ముక్త కంఠంతో ప్రజా బ్యాలెట్ ఓటు వేస్తున్న మండల ప్రజలు. బ్యాలెటింగ్ కింద పడి బ్యాలెట్ పోతుంది సార్. ఫస్ట్ ఓటు మీరు చెప్పండి సార్. ఓటు చూపించి ఎట్లా చూపించండి ఓటు. రైట్ 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 ఇప్పుడు సార్ నిలబడండి. ఓయా డంపు యార్డ్ను డంపు యార్డ్ను డంపు యార్డ్ను డంపు యార్డ్ను ప్యారానగర్ డంపు యార్డ్ను వెంటనే రద్దు చేయాలి. అట్లా ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు జిల్లా ఈరోజు ప్రజా బ్యాలెట్ అందులో 13 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. అందరి నినాదం ఒకటే, మాకు డంప్యార్డు. ఇక్కడ డంప్యార్డు వల్ల ఇక్కడ ఉన్న వ్యవసాయం చేసే ప్రజలు ఇబ్బంది పడతారు. 1000 ఎకరాల అడవి నాశనం కాబోతుంది. ఇది ఒక పక్కనేమో ఎయిర్పోర్ట్ అకాడమీ ఉంది, అది మనకి దేశానికి రక్షణ కవచంలో ఉంది. ఇంకో పక్క చుట్టుపక్కల ఉన్న 20-30 గ్రామాల ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడ్డారు. ఇక్కడ పండించిన ప్రతి పంట హైదరాబాద్ కూరగాయలు తీసుకుపోతారు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి మరొకసారి గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రజల కోరిక మేరకు డంప్యార్డ్ ఇక్కడి నుంచి రద్దు చేసి ప్రజలు లేని అంటే బంజర్ భూమి ప్లేస్లో పెట్టాలని కోరుకుంటూ డంప్యార్డ్ను రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో 13 గ్రామాల్లో గత 46 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండు. ఈ డిమాండ్ను ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ డంప్యార్డ్ను ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, డిపిఆర్ రిపోర్టు లేకుండా ఇక్కడ డంప్యార్డ్ను పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈరోజు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని జేఏసీ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అన్ని గ్రామాల్లో దాదాపు 13 గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డంప్యార్డ్ను వద్దు అని చెప్పేసి ఓటింగులో పాల్గొనడం అనేది జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి డంప్యార్డ్ను ఏర్పాటు అనేది విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల వేదిక తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా 13 గ్రామాలలో పచ్చని పంటలు పండుతాయి, పర్యావరణం బాగుంది, ఆవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పశు సంపద ఉంది, కూరగాయలు ఉంది, జొన్న వరి లాంటి పంటలు పండుతాయి. ఈ జీవనాధారం మొత్తం కూడా ఈ డంప్యార్డ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ గ్రామాలు మొత్తం కూడా
పల్లెలలో నివసిస్తున్న ప్రజలు కూడా ఇక్కడ నివాసాలు కూడా వదిలిపెట్టాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని చెప్పేసి ఈ ప్రజా బ్యాలెట్ ద్వారానైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.